ఒక రాజ్యంలో అహంకారంతో ఉన్న రాజు నివసిస్తూ ఉండేవాడండి. అదే ఊరిలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారట. మొదటివాడు రామయ్య ఏం జరిగినా అంతా దేవుడి దయ అంటూ ఉండేవాడట. రెండోవాడు భీమయ్య అంతా రాజు దయ అంటూ ఉండేవాడట. అది విన్న రాజు అహంకారంతోటి భీమయ్య నాకు భజన చేస్తున్నాడు కాబట్టి భీమయ్యకి ఎలాగైనా సరే సహాయం అందించి రామయ్య చేత కూడా రాజు దయ అనిపించుకోవాలి అని ప్రయత్నించసాగాడు. అందుకు బదులుగా ఒక నగలని మూటకట్టి భీమయ్య వెళ్తున్న దారిలో ఉంచి రమ్మని భటులని ఆదేశించాడు. భటులు అలాగే చేశారు. భీమయ్య ఆ నగల మూటని గమనించకుండా దాటుకొని వెళ్ళిపోయాడు. కానీ రామయ్య ఆ మూటని తీసుకున్నాడు. అంటే రామయ్యకి ఆ మూట దొరికింది. తరువాత రోజు ఆ స్థానంలో రామయ్య, భీమయ్య ఇద్దరూ రాగా రాజు నిన్నేమైనా అద్భుతం జరిగిందా అని అడిగాడట. దానికి భీమయ్య లేదు మహాప్రభు, ఎటువంటి అద్భుతమూ జరగలేదు అని చెప్పాడట. కానీ రామయ్య నిన్న ఒక అద్భుతం జరిగింది మహాప్రభు. నిన్న నాకు దేవుడి దయ వల్ల నగల మూట దొరికింది అని చెప్పాడట. అది విన్న రాజుకి అహంకారం మరి తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. బాగా కోపంగా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తనే గొప్ప అని నిరూపించుకోవడం కోసం గుమ్మడికాయకి రంధ్రం చేసి ఆ గుమ్మడికాయలు బంగారు నాణాల్ని పెట్టి మూసివేసి మళ్ళీ ఆ గుమ్మడికాయని భీమయ్యకి దానం చేశాడట. భీమయ్య అంతా రాజుదయ అని రాజుకి మళ్ళీ భజన చేసి వెళ్ళిపోయాడు. అది భీమయ్య దారిలో వెళుతూ ఈ గుమ్మడికాయతో నేనేం చేసుకోను అనుకొని గుమ్మడికాయని ఒక కూరగాయల వ్యాపారికి అమ్మేసి వెళ్ళిపోయాడట. అది తరువాత రామయ్య దారిలో కూరగాయలు కొనుక్కుందామని కూరగాయల అంగడికి వెళ్ళి అక్కడ గుమ్మడికాయని కొనుక్కున్నాడట. ఆ గుమ్మడికాయని ఇంటికి వెళ్ళి కోసి చూడగా దానిలో బంగారు నాణాలు రామయ్యకి దొరికాయి. ఆహా, అంత దేవుడి దయ అనుకున్నాడట. అలాగే రెండో రోజు యథావిధిగా రాజుగారు ఆస్థానంలోకి వెళ్ళారు. రాజుగారు మళ్ళీ మునుపటిలాగే ఏమైనా అద్భుతం జరిగిందా అని అడిగారట. దానికి భీమయ్య నిన్న మీరిచ్చిన గుమ్మడికాయ కూర వండుకొని తిన్నాను మహాప్రభు, చాలా అద్భుతంగా ఉంది అని మళ్ళా భజన మొదలుపెట్టాడట. కానీ రామయ్య మహాప్రభు నిన్న గుమ్మడికాయని నేను అంగడిలో కొనుక్కొని ఇంటికి వెళ్ళి చూడగా దానిలో బంగారు నాణాలు దొరికాయి, అంతా దేవుడి దయ అన్నాడట. అది విన్న రాజుగారికి కనువిప్పు కలిగింది. అహంకారం అర్థమైంది. అంతా నేనే చేస్తున్నాను, నేనే అనుకున్నాను, కానీ చేసింది నేను కాదు, అంతా భగవంతుడే అని అజ్ఞానం తొలగిపోయి అంతా దేవుడి దయే అని గ్రహించాడట. ఫ్రెండ్స్, ఈ కథలో నీతి ఏంటంటే మన చుట్టూ కూడా ఇలాంటి మనుషులే ఉంటారు. నేను లేకపోతే అసలు నీకు జీవితమే లేదు, నేను కాబట్టే, నేను ఉండబట్టే మీకు ఇది జరుగుతోంది, నేను ఉండబట్టే నీకు అవకాశం దొరికింది, నేనే గొప్ప అన్న అహంకారంతో ఉన్న మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, దేవుడి దయ ఉంటే ఆ మనిషి రూపంలో కాదు, ఏ మనిషి రూపంలో అయినా మనకి సహాయం అనేది భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు. కాదంటారా? మీరు కామెంట్లో చెప్పండి.